నమస్తే, వెల్కమ్ టు SR6 న్యూస్. సారంగపూర్ మండల కేంద్రంలో రైతు వేదికలో సారంగపూర్ మండలానికి మంజూరైన 89 మంది ఆడబిడ్డలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో పాక్సా చైర్మన్లు గురునాథం, మల్లారెడ్డి, నరసింహారెడ్డి, ఎంపీడీఓ గంగాధర్, ఎంఆర్ఓ వాహిద్, ఎంపీఓ సలీం, మండల గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో పేద మధ్యతరగతి ప్రజలు చిరకాల సొంతింటి కళ సాకారం అవుతుందన్నారు. పేద ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉందని, నేడు 89 మంది ఆడబిడ్డలకు ఇండ్ల మంజూరు పత్రాలు ఇస్తున్నామన్నారు. సారంగపూర్ మండలానికి 571 ఇండ్లు మంజూరు చేయటం జరిగిందని, మండలానికి 1,62,00,000 నిధులు ఇండ్లు నిర్మాణం లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయన్నారు. దాకా ముగ్గురు పడితే ఇప్పటికీ 1,62,00,000 డబ్బు ఈ 152 మందికి వచ్చిన సందర్భంలో వాళ్ళందరూ శుభాకాంక్షలు తెలియజేస్తారు. మరి ఇప్పుడు కూడా ఈరోజు 89 మందికి నూతనంగా ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు పత్రాలు ఇవ్వబోతున్నాం. వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తారు. మరి వాస్తవానికి మనం చాలా లేట్ అవుతుంది. 571 ఇస్తే అందులో 299 మందికి మార్కౌట్ కూడా ఇచ్చారు మా కార్యదర్శులు. కానీ 152 మాత్రమే ప్రోగ్రెస్, అంటే సగమే ఇచ్చిన వాట సగమే, మిగతా కాలేదు. దాంట్లో 45 రోజులు కట్టకపోతే క్యాన్సిల్ అని ఉంటుంది కదా. మరి వాళ్ళందరిది 45 రోజులు దాటింది. అడగది క్యాన్సిల్ చేస్తే బాధపడుతుంది. కొందరు ఎవరైతే రాసిచ్చిందో మీరు కట్టుకోమని అవి మనం చేయడం జరిగింది, తప్ప ఇంతవరకు చేయలేదు. మీ తోటి వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న నాయకులను కార్యదర్శులు కోరుతా ఉన్నా, వాళ్ళకి చెప్పండి. మంచి రోజులు అయిపోతున్నాయి. హిందువులు అయితే ఇంకో వారం ఉన్నట్టు ఎక్కువ, తర్వాత మళ్ళీ 3-4 నెలలు పోతుంది. మార్కౌట్ తీసుకుని పని మొదలు పెట్టుకుంటే ఉంటుంది. లేకపోతే పేదవాళ్ళు ఇంకా చాలా మంది అడుగుతున్నారు. మా నాయకులు కూడా చెప్తున్నారు, మేము చెప్పినా అన్ని చేయలేదు, మా సూపరింటెండెంట్ సార్ మా మాట ఇంటలేడు, లేకపోతే చేసుకోవాలంటున్నారు. ఓ పేరు కూడా ఇంతమంది మాట్లాడుకుంటూ వచ్చినా మరి. సో వాటి మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందిరమ్మ రాజ్యం అంటే మరి ఇదే, పేదవాళ్ళ కడుపు నిండాలని సన్న బియ్యం ఇచ్చేది కావచ్చు, పేదవాళ్ళు కరెంటు వెలుగులో ఉండాలని చెప్పి ఉచితంగా వెలుగునిచ్చే కరెంట్ ఇచ్చడం కావచ్చు, పేదవాళ్ళు కూడా దర్జాగా బస్సులో రావాలి మా ఆడబిడ్డలని చెప్పి ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, ఆరోగ్యశ్రీ పథకాన్ని మొదలుపెట్టడం కావచ్చు, సంక్షేమ హాస్టల్లో భోజన సదుపాయాలకు 40% అదనంగా ఈనాడు మెను పెట్టి మంచి నిధులు మంజూరు చేస్తూ ఉన్నారు. ఆడపిల్లలు హాస్టళ్లలో చదువుకుంటే వాళ్ళకి ఎన్నో అవసరాలు ఉంటాయి. మీకు తెలుసు, కాస్మెటిక్ చార్జెస్ అంటే పౌడర్, స్నో, పెద్దయిన ఆడపిల్లలకు ఉంటాయి. అది దానికోసం అంతకుముందు 70 రూపాయలు ఉంటే 200 రూపాయలు చేసి, అంటే ఈ రకంగా ఒక సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి ఒకవైపు సంక్షేమం, రెండో వైపు అభివృద్ధి అంటూ ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతూ ఉంది. అంతకుముందు ఇచ్చే కళ్యాణ లక్ష్మి కూడా ఇస్తూ ఉన్నారు. అంతకుముందు పేదవాళ్ళకి అయితే పెన్షన్ ఇచ్చేది ఇస్తున్నారు. ఇవన్నీ ఇచ్చుకుంటూ అదనంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఇండ్ల కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలోని హౌసింగ్ శాఖ కూడా చాలా ఈ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉంది. రెగ్యులర్గా కూడా మరి అధికారులను అడుగుతున్నారు, ఎందుకు లేట్ అవుతుంది, మనం డబ్బులు ఇస్తున్నాం, డబ్బులో బేస్మెంట్ కడితే వాళ్ళందరికీ కూడా ఇచ్చినాం, గతంలో అంటే కొంత అటు ఇటు అయింది, ఇటు తప్పకుండా చేస్తామని చెప్పి ఈ సందర్భంలో మరి ఎవరు బేస్మెంట్ కట్టుకుని ఫోటో పంపిస్తే సోమవారం డబ్బులు వస్తుంది.